మతవేషధారణతో, వంచించే మాటలతో ప్రజలను ఆకర్షించి, బాబాగానో, పాస్టర్గానో అవతారం ఎత్తి, కోట్ల రూపాయలు సంపాదించిన మోసగాళ్లు చనిపోతే వేలమంది జనాలు అతని చివరి దర్శనం కోసం పోటెత్తుతారు. టీవీలు లైవ్ టెలికాస్ట్ ఇస్తాయి, పత్రికలు మొదటి పేజీలో పెద్ద హెడ్డింగ్ పెట్టి, అతని చావు కారణంగా ప్రపంచం తలకిందులైపోయినట్టుగా వార్త రాస్తాయి. ఇప్పుడు ఈరోజు దినపత్రికలో వచ్చిన మరో వార్త చూద్దాం. చూశారు కదా, ఎంత చిన్న వార్తో. ఈయన పేరు డాక్టర్ విలియం ఫోగ్. ప్రపంచ మానవాళి సాధించిన ప్రజా ఆరోగ్య విజయాలలో ఒకటైన, చిన్నపిల్లల్లో వచ్చే మసూచి వ్యాధికి మందు కనుగొన్న వ్యక్తి. ఇతను నిన్న చనిపోవటం జరిగింది. వీరు కనుగొన్న మందు కారణంగా నేడు కోట్ల మంది చిన్నారులు మసూచి వ్యాధిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారు. అంతటి మహనీయుని గురించి తెలిసినవారు ఎందరు ఉన్నారు అంటే, సాధారణ పౌరుల్లో ఎవరూ లేరనే చెప్పాలి. ప్రజలు మోసాలతోనే బ్రతికే బాబాలు, పాస్టర్లకు ఇచ్చే గౌరవం, మానవాళిని రక్షిస్తున్న నిజమైన మహనీయులకు దక్కకపోవడం బాధాకరం. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.